రాజేలన్న మాటలకు దేవయ్య పండు జిల్లేడాకునైతిరో దేవయ్య పండు జిల్లేడాకునైతిరో దేవయ్య పెద్ద పెళ్ళి కట్ట మీద దేవయ్య పెద్ద పెద్ద పిల్లలాటరా దేవయ్య పెద్ద పెద్ద పిల్లలాటరా దేవయ్య పెద్ద పెళ్ళి కట్ట మీద దేవయ్య పెద్ద పెద్ద పిల్లలాటరా దేవయ్య పెద్ద పెద్ద ఒక చిన్న డౌట్, సారీ డిస్టర్బ్ చేసినందుకు. ఈ పాట ఎక్కడ నేర్చుకుర్రు? ఎవరు నేర్పించారు పాట? అమ్మ పెద్ద సింగర్ ఉన్నట్టున్నారు కదా. అంటే ఇక్కడ మీకు క్లాసెస్ అవన్నీ అవసరం లేవు, అంటే ఒక నేర్పించేటోళ్ళు అవసరం లేదు. వాయిస్ కూడా బాగున్నది. అయ్యా ఏం బహుమతి? బహుమతి ఏమి ఇవ్వగలుగుతా? చాక్లెట్ ఇస్తా. రాత్రి అక్కడికి రండి, అందరికి ఇస్తా. కానీ నిజంగా పాట చాలా బాగున్నది, మంచి వాయిస్ ఉన్నది. ఎందుకు మిగతా వాళ్ళు వాడట్లేదు పాడమంటే? కానీ నిజంగా చాలా బాగా పాడిర్రు, వాయిస్ బాగుంది. పేరేం పేరు? భువనగిరి. మధ్యలో భువనగిరి ఎందుకు వచ్చింది? ఓకే, ఇనిషియల్ పేరు భువనగిరి సంతోష. ఒకసారి హాయ్ చెప్తారా ఇద్దరికి? వావ్, అందరు హాయ్ చెప్పారు ఒకసారి. హాయ్ హాయ్ చెప్పురి, హాయ్ చెప్పు. మీ పేర్లు చెప్పారు, ఒక్కొక్కరు పేర్లు చెప్పరా? నన్ను ఎగరేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు సీదా మా ఇంటికి కాల్, మా ఇంటికి ఫోన్ పోతుంది. మా ఇంటికి ఫోన్ పోతుంది, మా ఇంటి నుంచి మా ఇంటికి ఫోన్ వస్తుంది, మా ఇంటి నుంచి నాకు వస్తుంది ఫోను. అంటే ఇట్లా దిగినా కదా అట్లా అని. నేను కూడా ఇట్లా పెట్టాలి అందరూ. ఇది ఒకసారి అడిగి వేసి వస్తా, పెడతా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఏ సిగ్గు అడగ చెప్పు, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగో ఈయన వాళ్ళ అన్న, ఈయన వాళ్ళ తమ్ముడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వావ్, ఈయనకు ఛానల్ ఉందంట. ఛానల్ పేరు చెప్పు. సిద్ధార్థ్. సిద్ధు బ్లాగ్స్. సిద్ధు బ్లాగ్స్. ఆయన వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అక్కడ ఉంది, వాళ్ళిద్దరు పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఈ బాయ్ వీళ్ళదే. సిద్ధు బ్లాగ్స్కి ఛానల్ కూడా ఉంది, ఆయన ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. సపోర్ట్ చేయండి, నేను కింద మెన్షన్ చేస్తా. సిద్ధు ఇప్పుడు ఏం చదువుతున్నావు? మొత్తం స్పెల్లింగ్ చెప్పు, మొత్తం చెప్పు. SIDDUBIVLOGS. వావ్, గ్రేట్. ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు ఇది? అంటే ఎంత టైం, ఎంత ఎప్పటి నుంచి? మార్నింగ్ నుంచి? బా, డాడీకి హెల్ప్ చేస్తున్నావా? వెరీ గుడ్. అవ్వ ఒకతే పిచ్చెక్కిస్తుంది. అవ్వ నడుము నొప్పి పెట్టట్లేదా? ఓకే. అవునా? సో యానిమల్స్ గెట్స్ గో. నాకు నిజంగా నవ్వుతున్నట్టు. సో ఆరన్ కొట్టాలి ఒకసారి. ఇటు ముందుకు రా. సో హాయ్ ఫ్రెండ్స్, సిద్ధార్థ్ బ్లాగ్స్ చాలా మంచి అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండు. వీడియోలు మొత్తం పొలాల గురించి, వాళ్ళ రైతుల గురించి తీస్తున్నాడు.
అండ్ ఇక్కడ ఫుల్ మంది సింగర్స్ అడ్జుపెట్టు చాలా మంది టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు. పాటలు అయితే ఘోరంగా పాడుతున్నారు. వాళ్ళ వాయిస్ అయితే అద్భుతంగా ఉంది. సో వాళ్ళ వాయిస్ని కూడా మన ఛానల్లో పెట్టిన, దాన్ని కూడా చూడండి. అండ్ ఇంకో ట్రాక్టర్ నడుపుతున్నా. ఎక్కడ దాకా పోతుంది ట్రాక్టర్ ఎక్కడ దాకా పోతుంది? 3 kilometers. నెక్స్ట్ ఏం ఊరు వస్తుంది? అటు సైడ్ సింగప్రాస్, ఇటు సైడ్ ఇబ్రాహిం నగర్. సో ఇప్పుడు సిద్దిపేట పోతుంది ఆ ట్రాక్టర్. పోతుంది. సో సిద్దిపేట పోవాలనుకున్న వాళ్ళు వచ్చేయండి, ట్రాక్టర్ మీద వెళ్దాం. ఎంతమంది అంటే అంతమందిని ఎక్కించుకుంటా. ఏగా సీండిగా మీ అన్న ఎత్తుకున్నట్టు బా అట్లా నేను కూడా ఎత్తుకుంటా. ఓకేనా? మస్తు ఇష్యూ లేదు అయినా తీయకు. నంది తర్వాత నేను దాన్ని ఎత్తుకుంటా, నన్ను కూడా ఓకేనా? మీ డాడీ దగ్గర పోయి ట్రాక్టర్ మీద కూర్చున్నాం. ఆ ట్రాక్టర్ మీద మంచిగా వస్తుంది. పీం హలో ఎన్ని మినిట్స్ పెడతాం మరి వీడియో? 2 minutes అర్థం కాలే. ఒక 20 minutes పెడతాం వీడియో. పెడదాం. ఎంతసేపు అని పెడదాం. వి క్రియేషన్స్ మా కొత్త కనబెడతాం అన్నట్టు. ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చో, ఇక్కడ సెల్ఫీ పెట్టు. చెప్పు సిద్ధార్థ్. ఫ్రెండ్, పల్లెటూళ్ళలో ఎంత మంచిగా అనిపిస్తుందో మీకు తెలుసు కదా. ఇంకా పల్లెటూళ్ళలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. సిద్ధార్థ్ మూడు ఒకటే. సిద్ధార్థ్ పండి ఏ షాకి. సో సిద్ధార్థ్ అన్నట్టు హ్యాపీనెస్ ఉంటుంది, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, మంచి మ్యూజిక్, ఇంకేమంటారు సింగర్స్ ఉంటారు, పొలాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి. నేనైతే చాలా రకాల పక్షులు చూస్తున్నాను ఇక్కడ. ఇంకోటి ఇంకేముంటాయి చెప్పు. చేపలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, చేపలు ఉంటాయి. ఇంకా మంచి గుళ్ళు, గోపురాలు, చెట్లు, పుట్లు, తుప్పలు. తుప్పలు అంటే ఏదో అనుకున్నారు రే. తుప్పలు అంటే చెట్లతో. ఇంకోటి షాపులు ఉంటాయి, షాపులలో థమ్స్అప్ దొరుకుతాయి. ఇంకా ట్రాక్టర్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి. మేకలు ఉన్నాయి. ఓకే, మేకలు కవర్ చేద్దాం రండి. మేకలు చూపిస్తా, పిచ్చి అయిపోతుంది మీకు. మేకల దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. మేకల్ని ఎందుకు వేస్తారు సిద్ధార్థ్? నరకనికే కదా, తర్వాతకి నరుకుతారు ఎట్లాగో. ఏంది సిద్ధార్థ్ ఇది? ఎక్కడున్నాను మేకలు? రా మీరు వాడేరా పాటలు? సో సాడ్, అందరికి రావు. ఎలా పాడింది తనకు పేరు ఆగో, చాలా బాగా పాడినారు పాట. అయితే పాడిపించేద్దాం తొందరరా. నువ్వు మేకల్ని సర్దేస్తాం. ఇంకా మేకల దగ్గర వేసి వస్తా. ఆమె నాకు అక్క అవుతుంది కదా, సంతోష్ అక్క. ఇడికి వేసి వస్తా. సో ఈ మేకలు ఇవన్నీ రిస్కీ షాట్లు, మనం కూడా రిస్కీ తీసుకుందాము. నాకు చెప్పులేవు, ముళ్ళులేం గుచ్చుకోవా నాన్న. ఇప్పటికే మా ఇంట్లో నేను రెండో కొడుకుని. జీనమ్మ జీవితం ఇందులో ఎట్లా నడుస్తున్నావు నాయన? బాగ్ మ్యాన్. బాబు నీకు చెప్పులు లేకుండా ఎట్లా పోతున్నాయి ముళ్ళులలో? ముళ్ళు లేవా? నాకు దిగాలి అవుతుంది. పాములు ఉండవు కదా? ఉంటాయా? అమ్మరా గది. నాకు ఈ సీన్ చూస్తుంటే ఏ సీన్ గుర్తుకొస్తుంది తెలుసా? ఆడవారి మాటలకి అర్థాలే వేర్లేలో వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్ పక్క కూర్చొని రే వాసు ఆడు పక్కన బాబు పోయేటప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావా అని అంటాడు కదా. అనేసరికి ఆడు అంటాడు డౌట్లు. ఎవరో పిలిచారబ్బా. ఎంత దూరం పోతున్నావు? ఇక్కడ ఉంది మేక, ఇక్కడ ఒకటి ఉంది. ఎన్ని మేకలు ఉన్నాయి సిద్ధార్థ్? ఓకే, ఒకటైతే కనబడ్డ. ఐ కెన్ 2 ఉన్నాయి మేకలు. చూస్తారా అక్కడ నా వెనకాల ఉన్నాయి. ఏం పేరు మేక పేరు? ఏం పేరు? పేర్లు పెట్టలేదా? పిలుస్తారావా? పేరు పెట్టబ్బా. వీటికి పేరు పెట్టి రానగానే దీనికి వీటి రెండింటి కూడా పెట్టేసాయి. ఎందుకు రావు? అవి అలవాటు ఉండవు కదా. మళ్ళీ ఎట్లా రమ్మంటే ఎట్లా వస్తాయి? దొరుకుతాయా నీకు? ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పన్నా. ఇంకొకటి ఏంటిదంటే సిటీ వాళ్ళకి చాలా భయం అవుతుంది. పల్లెటూరు వాళ్ళు ఇళ్ళకైనా పోతారు. అవును కరెక్ట్. చెప్పు, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. అవును, నేను
అంటే అక్కడ చెట్లు పుట్లు ఉండవు కాబట్టి వెళ్ళడం కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ ఈ బాబు చాలా కష్టం మీద రన్నింగ్ చేస్తున్నాడు కాబట్టి నడుస్తుంది. మేకల్ని తెచ్చుకోపోమని మాట పోదాం. ఇంత బరువు ఉందా బా? అప్పని చింత బరువు చెప్తున్నావు నువ్వు. అవును, పడిపోయింది. 1 2 అలవాటు కదా. 3 4 సిద్ధాంతం ముందుకు రావట్లేదు. సక్సెస్ఫుల్లీ బాయ్. నేను కావాలని పడేయలేదబ్బా. ఓకే ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు? నాటేస్తారు అట్లా. ఇవి అక్కడ తీసుకెళ్తారా? ఇగో నాటేసినాక ఒక 5 months అయితే వడ్లు అవుతాయి. వడ్లు అయినా కోస్తారు. వడ్లు అంటే అది పెద్దగా కావడం, అది బియ్యం అన్నట్టు. రైస్ రావడం. రైస్. ఓకే. తర్వాతనా కోయాలి. ఒడ్డు కోసినాక మిషన్లో పోతాయి. ఒకసారి నేను ఇట్లా పెడతా దాన్ని. ఓకే ఓకే. ఇట్లా ఫ్రంట్ ఎందులో అర్థం కాదు. అవి తీసుకో. ఇది పట్టుకోవాలా? ఇట్లా మీది లేపు, ఇట్లా క్యాచ్ పట్టు. అంటే నాకు అర్థం కాలేదు మీరు చెప్పండి. లేపి గాలి క్యాచ్ పట్టు. బురద పడతా అనుకుంటా సిద్ధ. అదే పడే కాదు, ఇట్లా పట్టుకొని పెడుతున్నట్టు చేస్తా. ఓకేనా? ఓకేనా? పడుతున్నామా? అండ్ మోడ్స్. సో ఇది మనము సిద్ధార్థ్ వాళ్ళ బాయిలో పని చేస్తున్నాము. ఎంత ఇస్తారు పని చేస్తే? ఒక డైలీ 400. ఓకే, ఈరోజు 400 వస్తాయి మనకి. పెట్టాను ఇంతే. ఇట్లా పెట్టేసి వచ్చేస్తా అన్నము. అట్లా కాదు, ఇంకా 2 పెట్టాలి. ఇట్లా 2 పెట్టాలి. అట్లా పెట్టాలి. 2 3 పెట్టాలి అంతే. అంతే, అట్లా పెట్టేస్తే పెరిగిపోతుంది. ఒకసారి మళ్ళీ పెట్టా. అట్లా పెట్టాలి. అట్లా పెట్టి అంతే, అట్లా ఉంచాలి. దాన్ని రేపు మళ్ళీ మందు చల్లాలి. ఈరోజు కూడా చల్లా చేయాలి. మందు చేయలే. ఇప్పుడు ఎందుకు తీసుకుని నుంచి? నాటు కోసం, అదే ఒడ్ల కోసం. ఇక్కడ తీసి మళ్ళీ వేరే దగ్గర వేసేస్తారు. వేరే దగ్గర వేయాలి. ఇగో ఇది ఎన్ని రోజులకి అయితే పన్నా 25 days ఇట్లా అవుతుంది అన్నట్టు. ఇంత పొడుగు. అచ్చా, ఇట్లా పొడుగు అయిన తర్వాత కొంచెం తీసేయాలి. ఇగో ఇది కూడా తీస్తా. ఓకే. ఈ అన్న మస్తు మంచిగా చేస్తుండు ఫ్రెండ్స్. అన్న ఈ కొందరు దిగరు. ఈ అన్న చాలా మంచిగా దిగుతుంది. అందరు కొందరుగా చీతు అంటారు. అవునా? అయినా ఈ అన్న గ్రేటే. అట్లా కూడా అంటారా? ఎందుకు ఏమో బురద అంటారు. అవును, బురద అంతా కొంచెం భయపడతారు. కానీ నాకేంటంటే నాకు ఇష్టము ఇట్లా. కాకపోతే నిజం చెప్పాలంటే మీ అంత కెపాసిటీ చేయలేను. చాలా హార్డ్ వర్క్ ఇది. మాది ఓన్ మా అర్జునపట్ల మాది. ఇది అమ్మమ్మ వాళ్ళ సైడ్, అది అక్కడ సైడ్. ఇంకేం తీయాలి చెప్పి తీస్తా. తీస్తా, నీ బదులు నేను తీయచ్చు కదా. సరిపోతుంది. ఇప్పుడు ఇవి చాలా. ఇంకొకటి తీస్తా. ఓకేనా? కాకపోతే డే మొత్తం చేయాలంటే చినిగిపోతుంది కదా. నువ్వు కూడా నిఖిల్. ఫ్రెండ్స్, ఈ అన్నయ్య యొక్క డాక్టర్ ఎక్కుతుండు చూడండి. నా మాటలు పెట్టావు ఇలా. పెడతా నువ్వు మాట్లాడు, అట్లేం లేదు. అమ్మా, నీరసం వస్తున్నది నాకు నిజంగా. నా వల్ల అయితే లేదు ఇందులో నడవడం. ఓకేనా? నిఖిల్ నువ్వు కూడా ఎక్కువ నడపను. ఒకటి కూర్చుంటా. డ్రైవర్ ఎంత గిట్ల ఊతుంది? ఊతుంది ఏమో తెలియదు. ఓకేనా? ఒకసారి చూపెట్టు. ఓకేనా? వెళ్ళాలా? పోతున్నా. బాయ్. క్రేజీ ఫన్. ఇప్పుడు ఓకేనా? ఇంతే, ఇట్లా ఆన్ చేసి కొట్టేస్తే పోతుంది. అదే. ఆ ట్రాక్టర్ వల్ల మందేనా? అది మాదే. ఆర్ఎన్ వస్తలే. ఆర్ఎన్ కొట్టాలి. ఇది ఆరన్. ఏది? అమ్మో, పీపీపీ అని వస్తున్నది. ఏం కాదు. ఒకసారి ట్రా. కట్ట మీద దేవయ్య పెద్ద పిల్లలాటరో దేవయ్య, పెద్ద పిల్లలాటరో దేవయ్య. పిల్లా తీసి తట్టన పెడితే దేవ తల్లాడిల్లా తట్టమోతిరో దేవయ్య, తల్లాడిల్లా తట్టమోతిరో దేవయ్య. పిల్లా తీసి తట్టల పెడితే దేవ తల్లాడిల్లా తట్టమోతిరో దేవయ్య, తల్లాడిల్లా తట్టమోతిరో దేవ.
పెద్ద పెళ్ళి కట్ట మీద దేవయ్య పెద్ద పెద్ద పిల్లలాటరో దేవయ్య పెద్ద పెద్ద పిల్లలాటరో దేవయ్య మంది అంతా అన్నము తింటే దేవా గటుగా దీని తట్టమూతిరో దేవయ్య గటుగా దీని తట్టమూతిరో దేవయ్య మంది అంతా అన్నము తింటే దేవా గటుగా దీని తట్టమూతిరో దేవయ్య గటుగా దీని తట్టమూతిరో దేవయ్య పెద్ద పెళ్ళి కట్ట మీద దేవయ్య పెద్ద పెద్ద పిల్లలాటరో దేవయ్య పెద్ద పెద్ద పిల్లలాటరో దేవయ్య మంది అంతా కళ్ళు దగతా దేవా నీళ్ళు దాగి తట్టమూతిరో దేవయ్య నీళ్ళు దాగి తట్టమూతిరో దేవయ్య మంది అంతా కళ్ళు దాగితే దేవా నీళ్ళు దాగి తట్టమూతిరో దేవయ్య నీళ్ళు దాగి తట్టమూతిరో దేవయ్య నీ వల్ల